హాయ్ అండి, నమస్తే. నేను మీ వందన. ఈరోజు స్పెషల్ క్యారెట్ హల్వా అండి. ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం సింపుల్గా క్యారెట్ హల్వా అయితే చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా ఈజీ ప్రాసెస్ కూడా. ఒక్కసారి ట్రై చేయండి, అలాగే ఎలా ఉంది అన్నది నాకు కమెంట్ చేసి చెప్పండి. ముందుగా అయితే ఒక లైక్ కొట్టండి. దీనికోసం నేను ఒక హాఫ్ కేజీ మంచిగా పెద్దగా పెరిగిన క్యారెట్స్ని అయితే తీసుకున్నానండి. చిన్నగా ఉన్న క్యారెట్స్ కొద్దిగా చప్పగా ఉంటాయి, అందుకనే నేను ఇలా పెద్దగా పెరిగిన క్యారెట్స్ని అయితే తీసుకున్నానండి. ముందుగా వాటికి ఉన్న స్కిన్ని పీల్ చేసి నేను తీసేస్తున్నాను. అప్పుడే అవి రుచి బాగుంటుంది. వాటిపైన ఉన్న పీల్ వల్ల కొద్దిగా నారలాగా వస్తుందన్నమాట. ఇప్పుడైతే చాలా బాగుంటుంది. వీటిని ఒక్కసారి కడిగేసుకున్న తర్వాత నేనైతే ఇలా తురుముకున్నానండి. మనము 3 వైపులా ఇలా చిన్నవి, మీడియం సైజ్, అలాగే పెద్దవి 3 ఉన్నవి. బాగా పెద్దగా ఉన్న వాటితో కొంచెం క్యారెట్ హల్వా బాగుండదనమాట. అందుకని నేనైతే మీడియం సైజు ఉన్న దాంతో చేసుకుంటున్నానండి. ఇలా మీడియం సైజు ఉన్న దాంతో ఈ సైజుగా వస్తుంది అనమాట. ఇది పర్ఫెక్ట్గా క్యారెట్ హల్వాకు సూటబుల్. ఇప్పుడు అంతా తురుముకొని స్టవ్ ఆన్ చేసి దానిపైన కడాయి అయితే పెట్టుకున్నానండి. నేను ఇక్కడ బ్రాస్ కడాయి యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే నాన్ స్టిక్ కూడా వాడుకోవచ్చండి. దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసి అది కరిగిన తర్వాత నేను ఇక్కడ క్యాష్యూ, ఆల్మండ్, అలాగే కిస్మిస్ 3 కూడా వేసి దోరగా వేయించుకుంటున్నానండి. ఇవి దోరగా వేగితే చాలా బాగుంటాయి. కిస్మిస్ నచ్చని వాళ్ళైతే ఆల్మండ్, క్యాష్యూ నట్స్ 2 వేసేసుకున్నా కూడా సరిపోతుంది. ఇవి దోరగా వేగిన వాటిని తీసి ఒక ప్లేట్లో వేసుకున్నాను అనమాట. ఇప్పుడు దీంట్లో క్యారెట్ తురుముని కూడా వేసి ఒక 2 నిమిషాలు వేయించేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకోవాలండి. అలా పెట్టడం వల్ల సాఫ్ట్గా అయిపోతుంది క్యారెట్. ఒక్కసారి మాత్రమే నేనైతే మూత పెట్టానండి. ఇలా చూసారా, తడిగా అయింది అంటే మంచిగా ఉడుకుతుంది అని అర్థం అనమాట. ఇప్పుడు మంచిగా మూత తీసేసి ఒక 10 నిమిషాలు వేయించుకోవాలండి. ఇది ఖచ్చితంగా మీడియం టు లో మధ్యలో మాత్రమే ఉండాలి. హై ఫ్లేమ్లో పెడితే త్వరగా అడుగు మాడిపోతుంది, అలా అయితే బాగుండదనమాట. నేను నెక్స్ట్ దీంట్లో కలర్ యాడ్ చేయకుండా ఇక్కడైతే కుంకుమ పువ్వును నేను అమెజాన్ నుంచి తెప్పించుకున్నానండి. నాకు 380 రూపీస్ పడింది. వాటిని గోరువెచ్చని పాలల్లో అయితే వేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ నేను గిన్నెలో ఒక 4 కుంకుమ పువ్వు రేకుల్ని తీసుకొని అందులోకి గోరువెచ్చని పాలు యాడ్ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల కుంకుమ పువ్వు కలర్ మంచిగా కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ముందుగా మనం ఫ్రై చేసిన క్యారెట్ తురుముని ఇంకా సేపు వేగించుకున్న తర్వాత దీంట్లోకి నేను అంటే హాఫ్ కేజీ క్యారెట్ వరకు నేను తీసుకున్నాను కాబట్టి ఒక పావు కేజీ పాలైతే యాడ్ చేసుకోవాలండి. ఇది కరెక్ట్గా కుక్ అయిన తర్వాత మాత్రమే, చూడండి నేను చూపిస్తున్నాను ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయింది అని. ఇప్పుడు మాత్రమే పాలను వేసుకోవాలి. లేదు ఉడకకుండా మనం పాలు పోస్తే కొంచెం మనకి కర్కర్ అంటూ సౌండ్ వస్తుందన్నమాట. పాలు దగ్గర పడేంత వరకు పాలలో ఉడికిస్తేనే ఇంకా కూడా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దీనిలో ఒక పావు లీటర్ పాలన్నీ పోసేసి ఒక 2 సార్లు కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టేశానండి. నేను పెట్టితే మంచిగా ఉడికి పాలన్నీ దగ్గరికి వచ్చేస్తాయి. అలా దగ్గరికి వచ్చిన తర్వాత అంటే కంప్లీట్గా అది బాయిల్ అయిపోయి మనకు పాలు ఎక్కువసేపు మరిగిస్తే దగ్గరికి వచ్చి ఇలా పూసలా అవుతుంది చూసారా, అలా అవుతుందన్నమాట. అప్పుడు దీంట్లోకి నేను 1 కప్పు చక్కెరనైతే యాడ్ చేసుకున్నానండి. క్యారెట్ హల్వాలోకి ఎప్పుడు చక్కెర రుచియే చాలా బాగుంటుంది. నచ్చని వాళ్ళు బెల్లం వేసుకోవచ్చు, కానీ బెల్లం కంటే చక్కెరే నాకైతే రుచిని అనిపించింది. అందుకే నేను ఇక్కడ చక్కెర యాడ్ చేసుకున్నాను. అలా చక్కెర ఒక 2 నిమిషాలు ఉడికి కొద్దిగా కరిగి తీగలాగా మనకు వస్తుందన్నమాట. అప్పుడు దీంట్లోకి నేను ముందుగా కుంకుమ పువ్వు కలిపి పెట్టుకున్న పాలను కూడా యాడ్ చేసేసుకొని ఇది కూడా ఒక 2 నిమిషాలు మసలనివ్వాలండి. అప్పుడు రంగు చూసారు ఎంత బాగా వచ్చిందని. ఇలా రంగు వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి యాలకుల పొడి, అలాగే 1 చెంచా నెయ్యిని వేసుకుంటున్నానండి. నేను నెయ్యి చేసిన అంటే ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలి నెయ్యి అన్నది నేను కంప్లీట్గా ఒక వీడియో చేసి పెట్టానండి. దాని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వాచ్ చేయండి. అలాగే కుంకుమ పువ్వు లింక్ కావాలంటే కింద కమెంట్ చేయండి, నేను లింక్ పంపిస్తానండి, లేదంటే మెన్షన్ చేస్తాను. దీంట్లో మంచిగా యాలకుల పొడి అలాగే నెయ్యి కూడా కరిగిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత నేను ఇక్కడ ముందుగా మనము వేయించి పెట్టుకున్న
క్యాజూ నట్స్, ఆల్మండ్స్ అలాగే కిస్మిస్ని మీ దగ్గర ఉంటే సన్ఫ్లవర్ సీడ్స్ని కూడా యాడ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ హెల్త్కి కూడా చాలా మంచిదనమాట. అన్నీ వేసి ఒక్క 5 నిమిషాలు కలిపేసుకున్న తర్వాత మనం దీన్ని వేడిగా అయితే నేను తింటాను. చాలామంది చల్లగా ఇష్టపడుతుంటారు, కానీ నాకైతే స్వీట్ కావింగ్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకే నేను వేడిగా తినడానికే ఇష్టపడతానండి. ఇలా స్వీట్ చేయగానే ఫస్ట్ ఒక కప్పులో పెట్టుకొని తిన్న తర్వాతే నాకు అబ్బా అనిపిస్తుందనమాట. చాలా ఇష్టం. అలాగే క్యారెట్ స్వీట్ని కూడా నేను బాగా ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. అలాగే ఎలా ఉంది అన్నది నాకు కమెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ని అందజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.